మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగమును బట్టి, బలియాగమును బట్టి, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి, మన జీవితంలో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన బహుమానమైన పరిశుద్ధాత్మ వరమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసుకే కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రియ సహోదరి సహోదరుల ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ కృపకై, మీ వాత్సల్యతకై, మీ కనికరమకై, మీ ప్రేమకై, మీ దయకై మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ కార్యక్రమాన్ని అంతటిని పరిశుద్ధాత్మదేవ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రారంభం నుంచి అంతం వరకు మీరు మాతో నడిపించమని, ప్రతి అర్జున ఆటంకం వ్యతిరేకత నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో గద్దిస్తున్నాము. యేసు నామములో తొలగి పొమ్మను ఆజ్ఞాపిస్తూ మీ శక్తిని, మీ బలమును, మీ ప్రభావమును విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ ప్రారంభం నుంచి అంతవరకు మీరు మాతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో మన ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. ఆయన నామాన్ని మనం కనపడతాం, ఆయన నామాన్ని మనం హెచ్చిద్దాం, ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం, ఆయన నామాన్ని మనం మహింపడతాం. ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి మన ప్రభువు నక్షత్రం వేసి మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 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 సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా,
సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 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 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లోని అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 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 యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 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 10,000లో అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా 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 మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా. Right now I am praying for sick people. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేస్తుంటారు. We are praying for sick people. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ప్రార్థన చేస్తుంటారు. ప్రతి విధమైన వ్యాధి, రోగం, బలహీనత, ప్రతి విధమైన వ్యతిరేక శక్తి నజరుడైన యేసుక్రీస్తు శక్తి నామములో ఖండిస్తూ యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I rebuke it in Jesus. Every sickness, every weakness, every disease, every satanic bondages, I rebuke it in Jesus. Leave them completely in the name of Jesus Christ of Nazareth. I declare complete deliverance in the name of Jesus Christ of Nazareth. I declare complete deliverance in the name of Jesus Christ of Nazareth. I declare complete deliverance in the name of Jesus Christ of Nazareth. I declare complete deliverance in the name of Jesus Christ of Nazareth. Thank you, Holy Spirit, God, for your mighty presence, oh God. Hallelujah. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన దయను బట్టి సమస్త ఘనత మహిమా ప్రభావములు యేసుకే కలుగునుగాక. హల్లెలూయా. సో ఈరోజు మన యొక్క అంశం ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము అనే అంశాన్ని మనము ధ్యానము చేయబోతుంటున్నాం. యోహాను రాసిన యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుదాం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనములు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఆదియందు
వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆది యందు దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆ దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యము బలము కలిగినది. దేవుని యొక్క వాక్యము ప్రతి కార్యమును చేయుటకు సామర్థ్యము కలిగినది. దేవుని యొక్క వాక్యము సత్యము అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, ఆకాశము గతించును కానీ భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడే కానీ గతించవు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయంలో మనము ఆ మాటలు చూస్తాం. చూడండి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 21:33. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు, నా వాక్యం ఏమాత్రమును గతింపవు. నా వాక్యములు ఏమాత్రము గతింపవు, నా మాటలు ఏమాత్రము గతింపవు. సో దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, దేవుని యొక్క వాక్యము బలమైనది, దేవుని యొక్క వాక్యము సమస్తమును కూడా చేయగలదు అన్న విషయాన్ని మనము ఈ సమయంలో గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మనము దేవుణ్ణి అనుసరిస్తున్నాము. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము శ్రద్ధ కలిగి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామో మనము దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాము, లేక దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాము. ఈ వాక్యము దేవుడే వాక్యము అన్న విషయాలను మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి కానా వివాహములో ఆమె ఒక మాట అంటుంది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. దేవుని యొక్క వాక్యము, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట కావచ్చు, దేవుడు వ్రాయించిన ప్రతి మాట కావచ్చు, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యమే దేవుడు. అనగా ఎప్పుడైతే ఈ వాక్యమును మనము అంగీకరిస్తున్నామో దేవుణ్ణి అంగీకరిస్తున్నాం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామో దేవుణ్ణి మనం అనుసరిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మన జీవితంలో అలవరుచుకుంటున్నామో దేవుని మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ వాక్యానుసారంగా మన జీవితాలను మనము కొనసాగించినట్లయితే మనము దేవునిని నిత్యము వెంబడిస్తున్నట్టు దానికి గుర్తు. కనుక దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగినది, బలమైనది, సత్యమైనది అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే చూడండి, హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాటను మనం చూస్తాం. 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని యొక్క వాక్యం అంట ఏమైందంట? సజీవమైనది. దెర్ ఈస్ నో డెత్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యమునకు చావు లేదు, లేక దేవునికి చావు లేదు. సజీవమైనదంటది, అనగా జీవము కలిగినది. రెండవది మనం అక్కడ చూస్తున్నాము, బలము కలదంట. There is a strength in the word of God. There is a power in the word of God. నెంబర్ 1 సజీవమైనది, నెంబర్ 2 బలమైనది. అనగా ఎటువంటి పరిస్థితినైనా కూడా ఈ దేవుని వాక్యము లయము చేస్తుంది. వాక్య బలము ద్వారా నాశనము చేస్తుంది, తొలగించేస్తుంది, పెళ్ళగిస్తుంది. ఈ వాక్యము అనేక జీవితాలను బలపరుస్తుంది, బలపరిచి వారిని బలవంతులుగా చేస్తుంది. సో బలమైనదంట. అంత మాత్రమే కాదు, 2 అంచులు గల ఖడ్గమంట. ఈ వాక్యముకి 2 వైపులా ఏముంది? పదునైనది, 2 వైపులా షార్ప్ చేయగలిగినది, 2 వైపులా సమస్త కార్యములను నాశనము చేయగలిగినది, 2 వైపులా బలపరిచేది. సో 2 అంచుల గల ఖడ్గమంట. అంత మాత్రమే కాదు, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? ప్రాణాత్మలలోనికి వెళ్తుందంట. 2 కీళ్లలోనికి వెళ్తుందంట. 3 మూలుగులోనికి వెళ్తుందంట. ఈ వాక్యము ప్రాణాత్మ, కీళ్లలోనికి, మూలుగుల్లోనికి ఎలా వెళ్తుందంట? దూరుచు లోపలికి ప్రవేశించి కార్యాన్ని జరిగించేది. అంత శక్తివంతమైనది, బలమైనది, సజీవమైనది, సత్యమైనది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, ఈ వాక్యం హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందంట? శోధిస్తుందంట, పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది. ఈ వాక్యం మన జీవితాల్లో, మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలకు, తలంపులకు సరి అయిన సమాధానమును అనుగ్రహించే వాక్యము దేవుని యొక్క వాక్యం. సరి అయిన ఆలోచన ఇచ్చే వాక్యము దేవుని యొక్క వాక్యం. సరి అయిన సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. సరిగా మనతో మాట్లాడేది దేవుని యొక్క వాక్యం. మనల్ని సరిగా నడిపించేది దేవుని యొక్క వాక్యము అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము బలమైనది.